ఆయన మాట్లాడితే సంచలనం, సినిమా తీస్తే వివాదం, ఎవరి కోసమో తాను జీవించాల్సిన అవసరం లేదనే మనస్తత్వం. ఇప్పటిదాకా తన మాటలు, సినిమా కథలతో వివాదాలకు కేంద్ర బిందువైన ఆయన్ను ఇప్పుడు అవే వివాదాలు చుట్టుముట్టాయా? సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ కథ ఇప్పుడు సస్పెన్స్ లో పడిందా? రామ్ గోపాల్ వర్మ పేరు పరిచయం అక్కర్లేని ఈ దర్శకుడు తీసే సినిమాలు విడుదలకు ముందే వివాదాలు చిక్కుకుంటాయి. ఒకప్పుడు ఆయన ఏ సినిమా తీసినా సెన్సేషనలే. నాగార్జునతో శివ, గోవిందా గోవిందా, వెంకటేష్ తో క్షణక్షణం తెరకెక్కించిన, జగపతి బాబుతో గాయం సినిమా తీసినా, చివరకు బ్రహ్మానందంను విలన్ గా చూపించి మనీ మనీ సినిమా తీసినా, ఇలా ఏ కథను తీసుకుని తెరకెక్కించినా అది సంచలనమే అయ్యింది. అప్పట్లో అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు వర్మ క్రమంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వచ్చారు. దయ్యం సినిమా తీసినప్పుడు, అదేవిధంగా రక్త చరిత్ర తెరకెక్కించినప్పుడు, బెజవాడ రౌడీల పేరుతో సినిమా మొదలుపెట్టినప్పుడు, చివరకు ఇటీవల వ్యూహం అంటూ సినిమా తీసినప్పుడు అన్ని వివాదాలే అవుతూ వచ్చాయి. ఏ వ్యూహంతో ఆ కథను తెరకెక్కించారో కానీ ఇప్పుడు ఆ వ్యూహమే ఆయన పాలిట పద్మ వ్యూహంగా మారినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు కొంతమందిని అరెస్టు కూడా చేశారు. తాజాగా దర్శకుడు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇదే విషయం ఏపీలో చర్చనీయాంశమైంది. తన కథల్లో ఎప్పుడూ సస్పెన్స్ ఉండేలా చూసే వర్మ కథ ప్రస్తుతం సస్పెన్స్ లో పడ్డదన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న వేళ ప్రకాశం జిల్లా పోలీసులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విచారించేందుకు నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆయనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. విచారణకు రావాలని పోలీసులంటూ వర్మకు నోటీసులిచ్చారు పోలీసులు. అయితే కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు దర్శకుడు వర్మ. కానీ ఆయన పిటిషన్ను తిరస్కరించింది ఏపీ హైకోర్టు. దీంతో ఆర్జీవీని విచారించేందుకు ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లు చేశారు పోలీసులు. దీంతో కేసుపై ఉత్కంఠ నెలకొంది. కేసు విచారణకు ఆర్జీవీ హాజరవుతారా కారా అనే సందేహం కూడా వ్యక్తమయ్యింది. ఆయన అరెస్టు తప్పదని కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉన్న తరుణంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించడంతో ఏపీలో ఆయన అరెస్టు తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఆయన పోలీసుల విచారణకు హాజరవుతారా అనే విషయంలో ఉదయం నుంచే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. తన సినిమా కథలతో సస్పెన్స్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడి కేసు విషయంలోనూ అదే సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఆయన అరెస్టు తప్పదని కొంతమంది అంటూ ఉండగా, ఆయన విచారణకి హాజరు కాకపోవచ్చని మరికొందరు చెబుతూ వచ్చారు. ఎవరి అంచనాలకు చిక్కని విధంగా వ్యవహరించే వర్మ చివరకు విచారణకు హాజరు కాలేదు. ఈ విషయంలో తనకు మరో 4 రోజుల సమయం కావాలని వాట్సాప్లో పోలీసులకు సమాచారం పంపించారు దర్శకుడు వర్మ. తన సస్పెన్స్ కథను మరింత రక్తి కట్టించారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు విషయానికొస్తే ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. ఇదొక్కటే కాదు, వర్మపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లోనూ మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత పోస్టులు పెట్టారని టీడీపీ రైతు విభాగం నాయకుడు నూతలపాటి రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారాయన. దీంతో తుళ్లూరు పోలీసులు కూడా ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో హైకోర్టు మెట్టెక్కారు ఆర్జీవీ. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దర్శకుడు వర్మ. పిటిషనర్ అరెస్టు చేసే అవకాశం ఉందని, అరెస్టు నుంచి రక్షణ కల్పించారని వర్మ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు విషయంలో భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో మంగళవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని, హాజరు అయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా ఆదేశించాలని వర్మ తరపు లాయర్ కోర్టును కోరారు. విచారణకు హాజరు కావాలనే విషయంలో సమయం కోసం పోలీసులను అడగాలని కోర్టు ముందు కాదని ఏపీ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వర్మ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో బంతి పోలీసుల కోర్టులోకి వెళ్లింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఇక పోలీసులు ఆయన్ను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఆయన హాజరుపై చాలా మంది అనుమానాలే వ్యక్తం చేశారు. కొంతమంది ఊహించినట్లే ఆయన చివరి నిమిషంలో ఒంగోలు పోలీసులకు వాట్సాప్ సందేశం పంపించి ఈ ఎపిసోడ్ ముగింపు పలికారు. మరో ఎపిసోడ్ కోసం 4 రోజులు వెయిట్ చేయాలనుకుంటున్నారు ఈ సస్పెన్స్ డైరెక్టర్. ఆయన కోరిన ప్రకారం 4 రోజులు పోలీసులు గడువు ఇస్తారా లేదా చూడాల్సి ఉంది. వ్యూహం సినిమాతో తన వ్యూహం ఏమిటో చెప్పిన దర్శకుడు వర్మ ఇప్పుడు పద్మ వ్యూహంలో చిక్కుకుంటారా, మరేదైనా వ్యూహం అమలు చేస్తారా చూడాలి.